ప్రైజ్ లార్డ్. వాక్యాన్ని చదువుకొని లేఖన ధ్యానంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. విజయం పొందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసె నారను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య రక్షక, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ కృపను బట్టి, నీ సహాయము చేత ఈ దినం వరకు మీరు మమ్మల్ని దర్శించడం బట్టి నీకు స్తోత్రం. చదవబడిన లేఖన భాగం హృదయాల్లో ముద్రింపబడటకు, నీ నామానికి మహిమ కలుగజేయ వరకు, నీ నామానికి కీర్తి కలుగజేయ వరకు నీ సన్నిధిని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చదవబడిన లేఖనాన్ని గనుక గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు గురించి ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రభువు ముందుగానే పలికించిన మాట, ఆ మాట నెరవేర్చబడడాన్ని గురించి మత్తయి మరలా జ్ఞాపకం చేస్తూ రాస్తున్నారు. దానిలో ఆయన చెప్తున్నారు కదా, న్యాయ విధిని ప్రబలము చేయు వరకు, దైవ సంకల్పం అంతా కూడా నెరవేర్చబడే వరకును ఆయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు. అన్య జనులు ఆయన నామందు నిరీక్షణ ఉంచుతారు అని చెప్తున్నదండి. దేవుని చిత్తము ప్రబలమయ్యే వరకు, దేవుని చిత్తం అంతా కూడా నెరవేర్చబడే వరకు ఆయన నలిగిన రెల్లును గాని మకమకలాడుచున్న అవిసెనారను గాని ఆర్పడు అని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నదండి. ఈ నలిగిన రెల్లు, మకమకలాడుచున్న అవిసెనార ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాయి కదా. ఆయన దైవ చిత్తానుసారమైన ప్రణాళిక అంతా నెరవేర్చే వరకు కూడా ప్రభు మనకు తోడుగానే ఉంటున్నారు. చూడండి, మన శత్రువైన అపవాది తండ్రి ఎదుట రేయి బగళ్ళు మానక మన గురించి అక్యూజ్ చేస్తున్నప్పుడు, మన మీద నేరస్థాపన చేస్తూనే ఉన్నాడు. కానీ ఒకానొక దినం రాబోతుందండి. మీకా అంటాడు కదా, మీకా రాసిన గ్రంథము, ప్రవక్త అయిన మీకా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను, ఒకసారి వినండి. నేను యెహోవా దృష్టికి పాపం చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపము చేసి మరణాంధకారంలో, పాపాంధకారంలో చిక్కుకుపోయి దేవుడు శిక్షించిన ఒక మనుషుని నోటి మాట, ఒక మనుషునికున్న నిరీక్షణ యేసు క్రీస్తు అని ఈ పక్షంగా తెలియచేయడం నేను ఎంతో సంతోషపడుతున్నాను. యేసు క్రీస్తే నలిగిన రెల్లు అంటే ఒక విశ్వాసికి ఒక నిరీక్షణ ఆధారమై ఉన్నాడు. మకమకలాడుచున్న అవిసె నార వంటి హృదయం గలవారికి ప్రభువే నిరీక్షణ అయి ఉన్నాడు అని చెప్తున్నారు కదా. నేను చేసిన పాపాన్ని బట్టి నేను దీన్ని అనుభవిస్తున్నాను, కానీ ఒక్క రోజు రాబోతుంది, ఆ రోజున మనం ఈ మాట చెప్తాం. పై వచనం చదువుతున్నాను చూడండి. నా శత్రువు నా మీద అతిశయింపవద్దు, నేను కింద పడిన తిరిగి లేతును, నేను అంధకారంలో కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉంటున్న వాక్యం సెలవిచ్చున్నది. ఎంత గొప్ప నిరీక్షణ అండి. అన్య జనులు ఆయన మీద, ఆయన నామం మీద నిరీక్షణ ఉంచుతారన్న వాక్యం నెరవేర్చబడట్లేదా? ఈ రోజు మన పాపాన్ని బట్టి, మన శాపాన్ని బట్టి దేవుడు ఇస్తున్న శిక్షను అనుభవిస్తున్న వారమైనప్పటికీ కూడాను ఈ సమయంలో మనకు ఒక నిరీక్షణ ఉంది. ఒక్కనొక రోజు రాబోతుందండి, నీ మీద, నా మీద తండ్రి ఎదురు అక్యూజ్ చేస్తున్న వాడి నోరు మూయించే రోజు రాబోతుంది. ఆ రోజున జయోత్సాహంతో, ఉత్సాహ ధ్వనులతో క్రీస్తును ఆరాధించిన వారముగా మనము ప్రభు ఎదుట విజయ ఆర్భాటము చేస్తాం. ఆయన విజయములో, ఆయన పొందిన గాయాలలో, ఆయన పొందిన అవమానాలలో, ఆయన మీద మోపబడిన ప్రతి నేరంలో నీ నా శాపము కొట్టివేయబడింది శాశ్వతంగా. ఇది ఎవరైతే విశ్వసిస్తారో, దేవుని ఎదుట మనకి నిరీక్షణకు ఒక ఆధారమైన నామం ఉన్నదని, అన్నిటికన్నా పై నామంగా చెప్పబడిన ఆయన నామంను ఆశ్రయించినట్లయితే ఆయన నీకు నాకు తోడుగా ఉంటాడండి. ఈ వాక్యం, ఇంకొక వాక్యం చదువుతున్నాను చూడండి. అది మీకా గ్రంథం 7వ అధ్యాయంలో 10వ వచనం చదువుతున్నాను. ఎప్పుడైతే మనము దేవుని ఎదుట అంగీకరించబడతామో, నీ నా పాపాలు తండ్రి న్యాయ పీఠం ఎదుట కొట్టివేయబడినవని, ఆయన ఎదుట క్రీస్తు రక్తమును బట్టి నిర్దోషిగా తీర్చబడిన రోజును ఇక్కడ మీకా ముందుగానే రాస్తున్నాను చూడండి. ఆ దినమున, ఆ రోజున మనం ఏం చేస్తాం చూడండి. 10వ వచనం.
నా శత్రువు దాన్ని చూచును. నిన్ను నన్ను తండ్రి హత్తుకునే రోజును, నిన్ను నన్ను తన పక్కన కూర్చోబెట్టుకునే రోజును మన శత్రువుని అపవాది చూస్తాడండి. చెప్తున్నారు కదా, నీ దేవుడని యెహోవా ఎక్కడ ఉన్నాడని నాతో అనినది అవమానం నందును గాక. ఈ రోజు నువ్వు నేను పడుతున్న శ్రమకు తండ్రి నేరం మోపుతున్నవాడు నీ నా దగ్గరకు వచ్చి, నువ్వు ఇంత భక్తి చేస్తున్నావు, నీకు ఏం ప్రయోజనం ఉంది, నువ్వు ఇంత ధైర్యంగా బతుకుతున్నావు, నీకేం నిరీక్షణ ఉంది, ఇన్ని అప్పులు, ఇన్ని అవమానాలు, ఇన్ని ఉపద్రవాలు నీ మీదకి వస్తున్నాయి, నువ్వేం సాధించావు అన్నవాడు ఉన్నాడు కదండి. వాడు అవమానం నుండి ఆ మహాదినం కొరకు ఎదురు చూడడం మన భాగ్యం అండి. చదువుతున్నాను చూడండి, నీ దేవుడిని యెహోవా ఎక్కడ అని అనున్నది అవమానం నందును, అది నా కండ్లకు అగుపడును, ఇప్పుడు అది వీధిలో ఉన్న బురద వలె త్రొక్కబడును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. నిశ్చయముగా నీ కనుల ఎదుట నీ చూస్తుండగా నీ శత్రువుకు నువ్వు తీర్పు తీర్చే రోజు రాబోతుందండి. ప్రభు చెప్తున్నాడు కదా, మనం కీర్తన గ్రంథంలో చూసినట్లయితే మన శత్రువులు ఎదుట మనకు భోజనాన్ని సిద్ధపరిచే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. ఆ రోజు కొరకు కనిపెడదాం. ఈ లోకంలో ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. మనం ఆ రోజున వాడికి తీర్పు తీర్చే రోజున ప్రభువైన యేసు క్రీస్తుతో కలిసి మనం అందరం కలిసి అపవాదిని శిక్షించే ఆ రోజున దేవునికి మహిమకరంగా మనం నిలబడతాం. అది వాడి కన్నులు చూస్తాయండి. ఆడి కలిగి శిక్ష మనం కూడా చూస్తాం. ఆ రోజు మన నోటి నిండా స్తుతి యాగము తప్ప మరేది ఉండదు, ఉత్సాహము తప్ప నిట్టూర్పు ఉండదు, సంతోషము తప్ప దుఃఖం అనేది మన జీవితాల్లో ఉండదు. అట్టి బలమును, నిశ్చయత, ధైర్యం ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమె స్తోత్రము నాయన. గొప్ప తండ్రి కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో నువ్వు మాతో కూడా మాట్లాడి మాకు నిరీక్షణ కలుగజేసిన వాడు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా నీ వాక్యంను విన్న ప్రతి వారి హృదయంలోనూ మీరు ఉంచండి నాయన. అది ఫలించుటకు సహాయము దయచేయండి. నీరు కట్టి ఫలించి మీకు మహిమ తెచ్చేవారుగా ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి బలపరచమని యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.